ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం స్థలాలు వెతికే పనిలో పడ్డారు జీహెచ్ఎంసీ రెవెన్యూ అధికారులు. ఇప్పటికే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 56 స్థలాలని గుర్తించారు. మరికొన్ని స్థలాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రేటర్ పరిధిలోని 2 జిల్లాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తులు భారీగా వస్తున్నాయి. ఇప్పటికే రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్కు 2.5 లక్షలకు పైగా అప్లికేషన్లు అందాయి. హైదరాబాద్ కలెక్టరేట్కు 1 లక్ష వరకు దరఖాస్తులు వచ్చాయి. దీంతో కలెక్టరేట్ల దగ్గర ఇళ్ల దరఖాస్తులు తీసుకోవటం లేదని ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్లలో అప్లికేషన్లు తీసుకోవటం ఆపేయడంతో జనం మీ సేవ, ఈ సేవ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. వీటిల్లో రోజుకు 50 నుంచి 100 వరకు అప్లికేషన్లు వస్తున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. ఇలా వచ్చినవి 3-4 లక్షల వరకు ఉంటాయని అంచనా. అప్లికేషన్ల సంగతి అలా ఉంచితే ఇండ్ల నిర్మాణం కోసం స్థలాలు వెతికే పనిలో పడ్డారు అధికారులు. ముందుగా ఎలాంటి లీగల్ సమస్యలు లేని భూముల్ని సేకరిస్తున్నారు. దీంతో పనులు త్వరగా మొదలు పెట్టొచ్చని చెబుతున్నారు. ఆ తర్వాత రెవెన్యూ, ఎండోమెంట్ భూములను ఇళ్ల కోసం స్వాధీనం చేసుకునే ఆలోచనలో ఉన్నారు. ఆ తర్వాతే వివాదంలో ఉన్న భూములను తేల్చడంపై దృష్టి పెడతామంటున్నారు అధికారులు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 1466 మురికివాడల్లో దాదాపు 2 లక్షల మందికి ఇళ్లు లేవని ప్రాథమికంగా అధికారులు అంచనా వేశారు. డబుల్ బెడ్రూమ్ల కోసం గ్రేటర్లోని 24 నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు 100 ఎకరాలు సేకరించారు. నిర్మాణం కోసం టెండర్లు పిలుస్తున్నారు. ఇళ్ల నిర్మాణం కోసం గ్రేటర్ పరిధిలో కొన్ని నిబంధనలు కూడా సడలించారు అధికారులు. మురికివాడల్లో ఉన్నవారికి అక్కడే ఇళ్లు నిర్మించేందుకు ఈ మార్పులు చేశారు. దీంతో బిల్డర్లు ముందుకొస్తారని భావిస్తున్నారు. మరోపక్క గుర్తించిన భూముల్లో ఇళ్ల నిర్మాణానికి టెండర్లు పిలవటానికి రంగం సిద్ధమైంది. టెండర్ల వ్యవహారం కొలిక్కి వస్తే పనులు మొదలవుతాయని చెబుతున్నారు.